గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని కూటమి అభ్యర్థి వెనుగండ్ల రాము ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గుడివాడ నియోజకవర్గం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. గుడివాడలో కొడాలి నాని చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కొడాలి నానికి తలకాయ లేదంటున్న వెనుగండ్ల రాముతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము కొద్దిసేపు క్రితం చంద్రబాబు గారిని కలిసి మొత్తం కూడా బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడుతున్న వెనుగండ్ల రాము గారు ఉన్నారు. ఆయన అడిగితే సార్, ఇవాళ చంద్రబాబు గారి చేతుల మీద బీఫామ్ తీసుకున్నారు, ఎలా ఉండబోతుంది? మీ నియోజకవర్గంలో ఎలా ఉంది మీ ప్రచారం? చంద్రబాబు గారి మీదుగా తీసుకున్న ఉద్వేగంగా ఉంది కొంచెం. అయితే గుడివాడ నియోజకవర్గం ఎలా ఉండబోతుందంటే ఈసారి అద్భుతంగా ఉండబోతుంది అనేది చెప్పబోతున్నాను. ఈ 5 ఏళ్ళలో చాలా చాలా చేస్తామని చెప్పి ప్రజలు కూడా ఆశపడతా ఉన్నారు. కోల్పోయిన 20 ఏళ్ళ అభివృద్ధి, ఈ 5 ఏళ్ళు కలిపి 25 ఏళ్ళ అభివృద్ధి ఓకే ఈ 5 ఏళ్లలోనే చేస్తామని చెప్పి మాట ఇచ్చాం. ప్రజలందరూ ఆ హామీని నమ్ముతున్నారు. దానికి తగ్గట్టుగా పనిచేస్తాం. అలాగే ప్రజలు కూడా అదే ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు. ఇంకోటి, రాష్ట్రంలోనే ఒక పెద్ద తలకాయని మీరు ఢీకోబోతున్నారు. ఏదైతే వైఎస్ జగన్ తర్వాత ఎలాగో ఇక్కడ ఈయన ఈ కొడాలి నాని అటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని కూడా ఢీకొనబోతున్నారు. మీరు విజయం తగ్గిమంటారు? అతనికి పెద్దలకి అనడానికి కూడా ఇప్పుడు వైసీపీ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో దీన్ని బట్టి అర్థమైపోతుంది మీకు. కొడాలి నాని పెద్ద తలకాయ అయిపోయాడంటే, తలకాయ లేనివాడు పెద్ద తలకాయ అయ్యాడంటే ఏంటి పరిస్థితి వాళ్ళది? మీకు రాష్ట్రం అంతా అలాగే ఉంది. సో వీళ్ళైతే కనుక స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళే కాదు, నేనే కాదు, మొత్తం ఇక్కడ ఉన్న 144 మంది తెలుగుదేశం అభ్యర్థులు, మరి మా ఆశ కొద్దీ 31 మంది అభ్యర్థులు కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాను. కూటమి పార్టీలు 31 అభ్యర్థులు కూడా గెలవాలని కోరుకుంటున్నాం. కానీ అలాగే మొత్తం 25 సీట్లు కూటమికి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. ఓకే, ఓవరాల్గా విజయం మీరు తథ్యం అంటారు గుడివాడ నుంచి? విజయం అనేది తథ్యం అనేది అందరికీ తెలిసిపోయిందండి. ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఎందుకంటే జనాలు గెలిపిస్తున్నారు మమ్మల్ని, మా ప్రతిభ కాదు. వాళ్ళు పడిన కష్టాలు ఈ 5 ఏళ్ళలో వాళ్ళు దానికి తగ్గట్టుగా చూపించబోతా ఉన్నారు. మా మీద ఆశలు పెట్టుకున్నారు. ఆశలన్నీ నెరవేర్చడమే మా ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు స్వయంగా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఏదైతే బీఫామ్ తీసుకున్నారు, ఎలా ఉంది? సంతోషంగా ఎలా ఉంది? అదొక ఎగ్జైటింగ్ మూమెంట్. ఆబ్వియస్గా చాలా ఆనందంగా ఉంటుంది. బాబు గారిని చూస్తూ ఆనందం అయితే, ఆయనతో పాటు బీఫామ్ తీసుకున్నాం అంటే చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది పరిస్థితి. ఏదైతే చంద్రబాబు చేతి మీదుగా బీఫామ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి వెనుగండ్ల రాము అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా గుడివాడలో తెలుగుదేశం జెండా ఈసారి ఎగరవేస్తాము, ఎందుకంటే మొత్తం కూడా ప్రజలంతా మా పక్షానే ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగురుతుందని చెప్పి కూడా రాము ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామప్రసాద్, పూర్ణ.